బాలయ్య బాబు అన్స్టాపబుల్ కార్యక్రమము 4వ సీజను మస్తు విజయవంతంగా నడుస్తున్నది. ఇప్పటికే మస్తు మంది స్టార్ హీరోలు హీరోయిన్లు వచ్చి ప్రేక్షకులను మంచి వినోదం పంచిరు. ఇక ఎన్నడూ ఏ ఇంటర్వ్యూలో పాల్గొని మన విక్టరీ వెంకటేష్ ఇట్లా సంక్రాంతికి వస్తున్నాం సైన్మా ప్రమోషన్ల భాగంగానే బాలయ్య బాబుతోని ముచ్చట పెట్టిండు, అభిమానులందరినీ మంచిగా అలరించిండు. ఇప్పుడు తాజాగా డాకు మహారాజు జట్టుతోని ప్రత్యేకమైన ఎపిసోడ్ రాబోతున్నదంట. ఇక ఇప్పుడే దీనికి సంబంధించిన టీజర్ని ఇట్లా వదిలిరంట. ఇక అది చూస్తే చాలా ప్రత్యేకంగా ఉన్నది అని అంటున్నారు. ముఖ్యంగా ఈ సినిమాకు దర్శకత్వం వహించిన బాబీ మొదటిగా రాగా ఇక ఆయన తర్వాత మన సంగీత దర్శకుడు తమను ఇట్లా పాల్గొన్నాడంట. నిర్మాత నాగవంశి ఇట్లా వచ్చిండంట. అయితే ఇక వీళ్ళు ముగ్గురు పాల్గొనడం ఇక రచ్చే అన్నట్టుగా ముగ్గురు ఓ రేంజ్లా రెచ్చిపోయారంటే నమ్మురి. ఇక దానికి తోడు మన బాలయ్య బాబు గిట్లా తక్కువనా ఏంది, ఆయన గిట్లా సరిదూగేటట్టుగా వాళ్ళకు మంచి అలరించిండంట. అయితే మరోపక్క ఇలా ముగ్గురు ఎప్పుడైతే అడుగు పెట్టిరో ముఖ్యంగా తమను అడుగు పెట్టిన వెంటనే బల్బుల శబ్దం చేసుకుంటా వచ్చి ఆగిపోయిందంట. ఇక దీన్ని బట్టి బాలయ్య బాబు తమను సినిమాల నేపథ్యాల కలయిక వస్తే బాక్సులు సౌండ్ బద్దలు కావాల్సిందే అని మళ్ళీసారి గుర్తు చేసిరన్నమాట. అయితే ఎప్పుడు ప్రతిసారి అందరినీ మీరు వేస్తారు కానీ ఇప్పుడు మేము మిమ్మల్ని వేస్తామని దర్శకుడు నిర్మాత అట్లనే సంగీత దర్శకుడు తమని గిట్లా బాలయ్య బాబును రివర్స్ లో ప్రశ్నలు అడిగిర్రంట. ఇక దీనితోని బాలయ్య బాబు సరదాగా ఇక నా కొంపకే నా కుర్చీకే ఏసరు పెట్టేటట్టు ఉండర్లే అని అన్నాడంట. అయితే ముఖ్యంగా ఇందులో ఒక ప్రశ్నగా మస్తు ఆసక్తికరంగా ఉన్నది ఏందనంటే ఇక మీకు కుటుంబంతో గడుపుడు ఇష్టమా లేకుంటే మ్యాన్షన్ హౌస్ లా గడుపుడు ఇష్టమా అని అడిగితే పగలు ఒకరిని ప్రేమిస్తా రాత్రి మరొకరిని ప్రేమిస్తా అని చెప్పి బాలయ్య బాబు సమాధానం ఇచ్చిండంట. అంతేకాదు ఇక ఈ కార్యక్రమంలో తమను గురించి అంతర్జాతీయ విషయాలను రహస్యాలను ప్రస్తావిద్దాం అనుకుంటా బాలయ్య బాబు అన్నాడంట. ఇక దానికి తోడు బాబీ గిట్లా రెచ్చిపోయి విషయాలు చెప్తుంటే తమనేమో నేపథ్య సంగీతం మీకు కొట్టాల్సింది కాదు ఈయన కొట్టాలి అని బాలయ్య బాబుతోని సరదాగా ముచ్చటిచ్చిండంట. ఇక మొత్తం మీద స్పీకర్లు సిద్ధం చేసుకోండి, డాకు మహారాజు సౌండ్ చేయనికే వచ్చేస్తున్నది అని బాలయ్య బాబు తమను ఒక డైలాగ్ వేసిరంట. ఇక దీంతో ఎపిసోడ్ మొత్తం మంచి వినోదాత్మకంగా జరిగిందని అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ ఎపిసోడ్ మొత్తం జనవరి 3 తారీఖున రాత్రి 7 గంటలకు ఆహలా ప్రసారం కాబోతున్నదంట. చూసేరు ఇంకెందుకు లేటు, ఇంతకు ప్రోమో చూసిరా? ఇక ఈ ప్రోమో ఎట్లా ఉన్నదనేది కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనాడు గంటుట అది కూడా నొక్కరి మళ్ళొస్తా.